రాజకీయాల్లో మిత్రధర్మం అంటే ఎలా ఉండాలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నారు. ప్రధాని మోదీపై తన అభిమానాన్ని, అపారమైన గౌరవాన్ని బహిరంగంగానే చాటుకుంటున్నారు. కష్టకాలంలోనూ మోదీకి వెన్నుదనగా నిలుస్తూ నాయకత్వ లక్షణాలకు అస్సలు సిస్సలైన అర్థం చెప్తున్నారు. కానీ ఇటువైపు పవన్ ఇస్తున్న మద్దతుకు, అటు కమలనాథుల నుంచి వస్తున్న స్పందనకు పొంతన కుదరడం లేదా? మోదీ కోసం పవన్ ఇంతగా తెగించి నిలబడుతున్న బీజేపీ తెర వెనక రాజకీయాలు వేరే విధంగా సాగుతున్నాయా? పవన్ ఆత్మీయ ఆలింగనానికి బీజేపీ నేతల తీరు ఎలా ఉంది? ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. అసలు ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ వెనుక జరుగుతున్న అసలు కథ ఏంటి? ఇప్పుడు చూద్దాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అపారమైన ప్రేమను, గౌరవాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు. భారతదేశ రాజకీయాల్లో మోదీ ప్రస్థానం ఒక చారిత్రక ఘట్టమని పవన్ భావిస్తారు. దేశ ప్రధానుల్లో మోదీకి ఎప్పుడు అగ్రస్థానమే ఉంటుందని ఆయన బలంగా నమ్ముతారు. ఈ భావనను పవన్ ఎన్నో సందర్భాల్లో బహిరంగంగానే వ్యక్తపరిచారు. రాజకీయ విశ్లేషకులు సైతం పవన్ నమ్మకాన్ని పలుమార్లు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే పవన్ మోదీ మీద చూపేంతటి అభిమానాన్ని బీజేపీ నాయకులు తిరిగి చూపిస్తున్నారా అనే ప్రశ్న ఎప్పుడు ఉంటుంది. మోదీ వారసులుగా చెప్పుకునే కమలనాథులు పవన్ కోసం అంతే బలంగా నిలబడగలుగుతున్నారా అంటే రాజకీయ వర్గాల్లో భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ వాస్తవం జనసేన శ్రేణులతో పాటు తెలుగు రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ ఘనంగా అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాని పాత్ర ఎంతో ఉందని కొనియాడుతూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గతంలో నీటి ఉద్యమం సమయంలో కొంతమంది ప్రధాని మోదీపై చేసినటువంటి నీచమైన విమర్శల పట్ల పవన్ పరోక్షంగా స్పందించారు. నేటి తరం యువతకు దేశం కోసం మోదీ పడుతున్న కష్టం సరిగ్గా అర్థం కావడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా యువత పెద్దల పట్ల సంస్కారం నేర్చుకోవాలంటూ కూడా పవన్ హితవు పలికారు. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయన్న చందంగా దేశ అభివృద్ధి కోసం నిత్యం పరితపిస్తున్న మోదీపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ మండిపడ్డారు. ఈ విధంగా మోదీకి సభా వేదిక సాక్షిగా తన పూర్తి మద్దతును పవన్ బలంగా మోదీ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పవన్ ఈ రకంగా అండగా నిలిచి గొప్ప భరోసా అందించారు. మోదీ తాను స్వయంగా వద్దనుకుంటే తప్ప తన వద్ద నుంచి అధికారం దూరం అవ్వదని పవన్ ధైర్యంగా చెప్పారు. దేశంలో నరేంద్ర మోదీని మించిన బలమైన నాయకుడు మరొకరు లేరంటూ ఆయన నాయకత్వాన్ని పవన్ చాలా గట్టిగా సమర్థించారు. రాజకీయాల్లో మిత్రపక్షాలు ఎలా వ్యవహరించాలనే దానికి పవన్ తీరు నిదర్శనంగా నిలిచింది. కష్టకాలంలో చేయూతనివ్వడమే అసలైన స్నేహమని పవన్ తన చర్యల ద్వారా మరోసారి నిరూపించారు. మోదీ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చాలని చూసే ప్రత్యర్థులకు పవన్ మాటలు గట్టి సమాధానంగా నిలిచాయి. ఏ వేదికపై అయినా మిత్రుడి కోసం నిలబడే నైజం పవన్ సొంతమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇంతలా మోదీ కోసం ముందుకొచ్చినా, ఆయన నాయకత్వం మీద తన గళాన్ని వినిపించినా బీజేపీ వైఖరి మాత్రం మారడం లేదు. పవన్ రాజకీయంగా మోదీ కోసం ఎంతగా పరితపించినా బీజేపీ మాత్రం తెర వెనుక ఎవరితో రాజకీయ సంబంధాలు నెరుపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక బీజేపీ ఇప్పటికీ కొందరితో దోస్తీ కోసం ఆరాటపడుతుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పవన్ మోదీపై చూపే రాజకీయ ప్రేమ బీజేపీ ఇతర పార్టీల తెర వెనుక బంధానికి కంచెలు వేయలేకపోతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. పవన్ అందించే ఆత్మీయ ఆలింగనం కంటే కూడా ఇతర నేతల అంతర్గత కౌగిలి బీజేపీకి ఎక్కువగా అవసరంగా మారుతుందా అనేటువంటి చర్చ జరుగుతోంది. మిత్రధర్మాన్ని ఒకరు పూర్తిగా పాటిస్తుంటే అవతలి వైపు నుంచి స్పందన లేకపోవడం జనసేన కార్యకర్తలను తీవ్రంగా బాధిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనే నానుడికి తగ్గట్లుగా బీజేపీ నేతల తీరు మారుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే పవన్ చేసే ఒంటరి పోరాటానికి సార్థకత లేకుండా పోతుందనే ఆందోళన జన సైనికుల్లో వ్యక్తమవుతోంది. ప్రధాని మోదీపై పవన్ చూపుతున్న నిస్వార్థమైన అభిమానానికి ప్రతిఫలంగా బీజేపీ నాయకత్వం కూడా స్పందించాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారుతాయో వేచి చూడాలి. పవన్ నమ్మకాన్ని బీజేపీ అధిష్టానం గుర్తిస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మాత్రం తన రాజకీయ ప్రయాణంలో సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు సాగుతున్నారు.